శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉంటే మనం మామిడాకులతో తోరణాలు కడతాం. అందుకే ఎప్పుడూ శుభంగా ఉంటే ఏమంటాం, నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటాం. ఎప్పుడైనా ఈ మామిడాకులు దొరక్కపోతే ఏం చేయాలి, శుభకార్యాలు అనేటటువంటి దాన్ని ఎలా సూచించాలి అనే సందేహం. అసలు మామిడాకులు ఎందుకు కడతారో తెలిస్తే ఈ సందేహాన్ని నివారించుకోవడం మనకి తేలికవుతుంది. ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు మామిడాకులు ఎందుకు కడతాం, అసలు ఏ ఆకులైనా ఎందుకు కడతాం అంటే, ఎక్కువ మంది ఒక్కచోట చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణవాయువు యొక్క శాతం తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది గాలి పీల్చుకుంటూ ఉంటారు, ఎక్కువ మంది గాలి వదులుతూ ఉంటారు. ఆ పరిసరాల్లో ఉండేటటువంటి గాలిలో ప్రాణవాయువు శాతం తగ్గి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ అంటామే, అది ఎక్కువ అవుతుంది. దానివల్ల చికాకు కలుగుతుంది. అందుకే చూడండి, ఎక్కడికైనా పిల్లలు వెళ్ళొచ్చినప్పుడు చికాకు పడుతూ ఉంటారు ఎక్కువ మంది 10 మందిలో చేరినప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కావలసినంత ప్రాణవాయువు దొరకదు. అటువంటప్పుడు భుజాన వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు మంచి గాలి లోపలికి వెడుతుంది. అప్పుడు వాళ్ళు తేరుకోవడం జరుగుతుంది. ఇలా ప్రాణవాయువు యొక్క శాతం తగ్గి బొగ్గు పులుసు వాయువు శాతం పెరుగుతూ వాతావరణం చికాగ్గా ఉంటుంది గనక దానిని అధిగమించటం కోసం ఏం చేస్తారంటే ప్రాణవాయువుని ఎక్కువ ఇవ్వగలిగేటటువంటి వాతావరణం సృష్టిస్తారు. అలా ప్రాణవాయువు ఎక్కువ ఇవ్వగలిగినటువంటిది ఏదయ్యా అంటే, చెట్టు నుంచి కోసి తెచ్చి పెట్టిన తర్వాత కూడా చాలా కాలం వరకు దరిదాపుల్లో 48 గంటల వరకు ప్రాణవాయువుని చక్కగా ప్రసారం చేయగలిగినటువంటిది మామిడాకు. పైనే తక్కువలో తక్కువ అన్నమాట, 48 గంటలు, ఇంకా ఎక్కువ సమయం తొందరగా వాడిపోదు. వాడిపోకపోగా తన నుండి ప్రాణవాయువుని ఇంకా ప్రసారం చేస్తూ ఉంటుంది. కనుక వాతావరణంలో ఎంతమంది నుండి వచ్చిన బొగ్గు పులుసు వాయువునైనా వెంటనే ప్రాణవాయువుగా మార్చి అక్కడ ఉన్నటువంటి వారికి హాయిని కలిగించే లక్షణం మామిడాకుకుంది గనక మామిడాకుల తోరణాలు కడతారు. కొన్ని సందర్భాల్లో మామిడాకులు దొరకవు, సాధారణంగా దొరక్కపోవటం ఉండదు, చాలా అరుదు. అలా ఎప్పుడైనా దొరక్కపోతే ఏం చేస్తారంటే నరమామిడాకులు కడతారు. నరమామిడి అంటే దానికి ఉన్న మరొక పేరు అశోక వృక్షం. అశోక వృక్షాలంటే మనం ఈ రోజుల్లో ఇంటి ముందు పెట్టుకుని సన్నగా పొడుగ్గా ఎదిగేటటువంటి అశోకాలు కావు. ఇవి సంకర జాతి అంటే హైబ్రిడ్ జాతికి చెందినవి. వీటికి మూలమైనటువంటి అశోకం ఎలా ఉంటుంది అంటే మామిడి చెట్టులాగానే ఉంటుంది. అంతా దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా ఆయుర్వేదంలో చెప్తాం, వృక్షశాస్త్రంలో చెప్తారు. ఏమంటే ఆ చెట్టుని గనక ఇలా మానుని గిల్లినట్టయితే దాని నుండి లేత ఎరుపు రంగులో ఉన్నటువంటి ద్రవం కారుతుంది, పాలల్లాంటిది. దానిని వాసన చూసినట్టయితే మనిషి రక్తపు వాసన ఉంటుందిట. అందుకని దాన్ని నరమామిడి అన్నారు. మామిడి దొరకనప్పుడు నరమామిడి ఆకులు కడతారు. ఇప్పుడు మనకి లభించేటటువంటి నరమామిడి ఏదంటే అశోకం ఏమిటంటే హైబ్రిడ్ వెరైటీది. ఇంకా అది దొరకనప్పుడు దీన్ని వాడతాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇటువంటివి కాకుండా మనకి అసలైనటువంటి హైబ్రిడ్ జాతికి చెందనటువంటి నరమామిడి అశోకాలు దొరుకుతాయి, వాటి ఆకులు వాడతారండి. ఇవి మాత్రమే ఎక్కువ కాలం చక్కగా ప్రాణవాయువుని ప్రసారం చేయగలిగినటువంటివి. ఇవేవీ లేకపోతే కూడా తాత్కాలికంగా కొన్ని గంటలు ప్రసారం చేయడానికి పనికొచ్చే ఏ చెట్టు ఆకులనైనా అక్కడ పెట్టచ్చు. కానీ వాటికి వీటంత ప్రభావం ఉండదు. ఏదో ప్రత్యామ్నాయం అంటే ప్రత్యామ్నాయంగా మాత్రమే వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యం మామిడాకులకి, లేనప్పుడు నరమామిడి అనగా అశోకానికి, అది లేకపోతే ఏ చెట్టు ఆకులైనా. మనకే తెలుసు, ఆషాఢమాసం వచ్చింది అంటే వేపాకులు కూడా కడతాం మనం. ఉగాది ఎప్పుడు ఆషాఢమాసంలోనూ మామిడాకులతో పాటు వేపాకులు కడతాం. కానీ మామిడాకులు తాజాగా ఉంటాయి, కొద్ది రోజుల పాటు 3-4 రోజుల పాటు ఉంటాయి. కానీ వేపాకు సాయంకాలానికే వాడిపోయి మర్నాటికల్లా గలగల్లాడుతూ రాలి కింద పడుతుంది. దీన్ని బట్టే వాటిలో ఉన్నటువంటి జీవశక్తి ఎంత ఉంది, దాన్ని ప్రసారం చేయగలిగిన సామర్థ్యం ఎంత ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవాలి.